రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 13 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. జోగి రమేష్ తో పాటు తన సోదరుడు జోగి రాముకు రిమాండ్ విధించారు. ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. ఈ కేసులో A18 గా జోగి రమేష్, A19 గా జోగి రాము ఉన్నారు. నకిలీ మద్యం కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. తూర్పు ఎక్సైజ్ శాఖ ఆఫీసులో జోగి రమేష్ ను సుమారు 12 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా కలిసి ప్రశ్నించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన రావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 13 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. జోగి రమేష్ తో పాటు తన సోదరుడు జోగి రాముకు రిమాండ్ విధించారు. ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. ఈ కేసులో A18 జోగి రమేష్, A19 జోగి రాము ఉన్నారు.